రాజు మహారాజులా మారాలంటే, మహారాజు చక్రవర్తిలా కీర్తించబడాలంటే, వారసత్వంగా వచ్చే పేరు కాకుండా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకోవాలంటే ఎంతో శ్రమించాలి. జీవితాన్నే పోరాటంగా మార్చాలి. ఇది కొందరికి పాఠమైతే మరికొందరికి జీవితం. 13 ఏళ్లకే పట్టాభిషిక్తుడై షెహన్షాగా మారిన జలాలుద్దీన్ మహమ్మద్ అక్బర్ ఈ వారం హీరో. చక్రవర్తి అంటే అజాత శత్రువులా ఉండాలి. తన రాజ్యంలోని ప్రజలు సుఖశాంతులతో బతకాలంటే శత్రువులు అటువైపు చూడాలన్న భయపడాలి. దీనికోసం బలమైన సైన్యమే కాదు, రాజు కూడా అత్యంత బలవంతుడిగా ఉండాలి. పులికి వేటాడటం నేర్చుకోవటమే విద్య. రాజంటే యుద్ధ విద్యల్లో తర్ఫీదు పొందడమే విద్య. ఇదే సూత్రాన్ని నమ్మాడు అక్బర్. దీనికోసం బాల్యాన్ని, యవ్వనాన్ని కూడా త్యాగం చేశాడు. పసి వయసులో ఆటపాటలతో ఆహ్లాదంగా గడుపుతారు. కానీ యువరాజు అక్బర్ మాత్రం యుద్ధ విద్యల్లో ప్రావీణ్యం సంపాదించాడు. అక్బర్ బాబర్ మనవడు, హుమయూన్ కొడుకు, మొఘల్ సామ్రాజ్యానికి మహారాజు. యువరాజుగా తన దర్పాన్ని ప్రదర్శించి తన అధికారంతో అన్ని సుఖాలను అనుభవించాకే మహారాజుగా పట్టాభిషేకం జరుపుకుంటారు. కానీ అక్బర్ జీవితం కాస్త భిన్నం. అక్బర్ 13 ఏళ్ల వయసున్నప్పుడు ఇస్లాం షాతో యుద్ధం ముగిసిన వెంటనే హుమయూన్ మరణించాడు. कितनी नाइंसाफी है ये। अब जौहर के कलम की रोशनाई सूख चुकी है आका। హుమయూన్ వారసుడిగా సింహాసనాన్ని అధిష్ఠించాలని ఎందరో ప్రయత్నించారు. అయితే వారందరినీ కాదని బైరామ్ ఖాన్ సంరక్షణలో అక్బర్ సింహాసనాన్ని అధిష్ఠించాడు. రాజుగా పట్టాభిషేకం జరుపుకున్న అక్బర్కి కిరీటంతో పాటు కీడు చేసే శత్రువులను సంపాదించి పెట్టింది. అక్బర్ షెహన్షాగా కంటే సాధారణ మనిషిగా ఎక్కువగా ఆలోచించేవాడు. అందుకే ప్రజలు సుఖంగా జీవించాలని తప్పించేవాడు. సామ్రాజ్య విస్తరణ ఎంత ముఖ్యమో ప్రజల సంక్షేమం కూడా అంతే ముఖ్యమని భావించేవాడు. అయితే తన దేశంపై దండెత్తి వచ్చే వారిని ఏ మాత్రం ఉపేక్షించేవాడు కాదు. సిరులతో విలసిల్లే మొఘల్ సామ్రాజ్యాన్ని హస్తగతం చేసుకోవాలని చూసేవారిని మృత్యువాసానికి అతిథిగా పంపేవాడు. అలా 1558 నుంచి 1560 లోపు గ్వాలియర్, ఉత్తర రాజ్పుతానా, జౌన్పూర్ను జయించాడు. ఇలా తన సామ్రాజ్యాన్ని విస్తరించాడు. యువకుడిగా బైరామ్ ఖాన్ నీడలో పాలన జరుగుతున్న తరుణంలోని తప్పులను చూసి చెల్లించిపోయాడు. చాలా కాలం వీటిని చూసి చూడనట్టు వ్యవహరించినా చివరకు బైరామ్ ఖాన్ను తప్పించాడు. మక్కాకు సెలవుపై వెళ్లాల్సిందిగా ఆదేశించాడు. అయితే బైరామ్ ఖాన్ మాత్రం తిరుగుబాటు చేసేందుకు ప్రయత్నించాడు. కొందరిని కూడగట్టి అక్బర్ మీదకు తిరగబడ్డాడు. అయితే అక్బర్ పరాక్రమం, బుద్ధి కుశలత ముందు నిలవలేక దాసోహమన్నాడు. అయితే తండ్రిలా భావించిన బైరామ్ ఖాన్ను శిక్షించడం ఇష్టం లేని అక్బర్ అతన్ని గౌరవంగా వదిలిపెట్టేశాడు. అక్బర్ మొఘల్ చక్రవర్తిగా ప్రకటించుకున్నాడు. బైరామ్ ఖాన్ జమానాలో జరిగిన తప్పులు తన పాలనలో పునరావృతం కాకూడదని నిశ్చయించుకున్నాడు. కేవలం కత్తులు, నెత్తురే కాదు, కళా పోషణ అవసరమే అని తెలుసుకున్నాడు. అందుకే తన ఆస్థానంలో నవరత్నాలను నియమించాడు. కవులకు, కళాకారులకు
ప్రోత్సాహకాలు అందించాడు. నిరక్షరాస్యుడైన అక్బర్ అక్షరాలనే తన ఆస్తులుగా భావించి ఎన్నో గ్రంథాలను రాయించాడు. అక్బర్ ఆస్థానంలోని నవరత్నాలు కళలకు ప్రతిరూపాలుగా వర్ణిస్తారు. వీరికి ఎంత పేరుందో మంత్రి బీర్బల్కు అందులో ప్రత్యేక స్థానముంది. వారిద్దరి మధ్య జరిగిన సంఘటనలను కథలు కథలుగా చెప్పుకుంటారు. ఇక ఈ ఆస్థానంలోని తాన్సేన్ గురించి తెలియని వారుండరంటే అతిశయోక్తి కాదు. తాన్సేన్ కళావైభవం గురించి ప్రత్యేకంగా చెప్పుకుంటారు. అతని సంగీతానికి వర్షాలు కురిసేవట. అంతేకాదు, వందలాది గ్రంథాలను, రచనలను, కళాఖండాలను జాగ్రత్త చేసి అతని కళాతృష్ణను చాటుకున్నాడు. శత్రువుల పాలిట చెండ శాసనుడైన ప్రజల పట్ల చాలా ప్రేమగా ఉండేవాడు. తన పాలనలో కొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టాడు. అంతకుముందు కర్కశంగా ప్రవర్తించిన మొఘల్ రాజుకు భిన్నంగా వ్యవహరించాడు అక్బర్. ఎవరి మతాన్ని కించపరచకుండా వారి అభిమతాలను, సాంప్రదాయాల్ని గౌరవించాడు. అతని హయాంలో ఆలయాల అభివృద్ధికి నిధులు కేటాయించాడు. తన కళాత్మకతను తన పాలనలోనూ ప్రతిబింబించేలా చూశాడు. అక్బర్ పాలనా సమయంలో ముద్రించిన నాణాలలో చుక్కలు, పువ్వులు, అక్షరాలుండేలా డిజైన్ చేయించాడు. ఇక పన్నులు విధించడంలోనూ కొత్త సంస్కరణలు చేశాడు. కేవలం పండిన పంటలకు మాత్రమే పన్ను విధించి బీడుగా మారిన భూములకు మినహాయింపు ఇచ్చేవాడు. స్థానికంగా ఉండే జమీందారులను రైతులకు అవసరమైన ధన సహాయం చేయాల్సిందిగా ఆదేశించేవాడు. శత్రువులకు సింహస్వప్నమైన మిత్రరాజులకు అభయహస్తంగానూ వ్యవహరించాడు. ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఉత్తర, తూర్పు భారతదేశాన్ని జయించే క్రమంలో ఎంతో మంది రాజులకు అభయహస్తాన్ని అందించాడు. విదేశీ రాజులతో మంచి సంబంధాలను ఏర్పరచుకున్నాడు. అక్బర్ కథన రంగంలోకి దిగితే రక్తం ఏరులై పారేది. శత్రు సైన్యాలను మట్టుబెట్టేందుకు కొత్త యుద్ధ తంత్రాల్ని రూపొందించాడు. ఆయుధాలను తయారు చేయించటంలో కొత్త పద్ధతుల్ని అవలంబించాడు. గుర్రాలు, ఏనుగులను సైతం సైనికులుగా మార్చి యుద్ధ రంగంలో శత్రువులను చీల్చి చెండాడాడు. వీరస్వర్గం కాదు, విజయమే తన మొదటి ప్రాధాన్యతగా కథన రంగంలోకి కదం తొక్కేవాడు. ఎదిరించిన కొందరు రాజులను అణిచివేసి ఆ రాజ్యాలను తన అధీనంలోకి తీసుకున్నాడు. మొఘల్స్తో స్నేహబంధాన్ని కావాలనుకున్న రాజులు తమ ఆడపడుచులను ఇచ్చి పెళ్లిళ్లు చేసేవారు. అదేవిధంగా అంబర్ మహారాజు రాజా బర్మాల్కు కూడా తన కూతురు హర్కాబాయినిచ్చి పెళ్లి చేశాడు. పెళ్లి తర్వాత హర్కాబాయి పేరు జోదాబాయిగా మార్చారు. మొదట్లో తనకు ఇష్టం లేకుండా పెళ్లి జరిగినందుకుగాను అక్బర్పై కోపంగా ఉండేది. అయితే ఆ తర్వాత వాళ్ళిద్దరూ ప్రేమికులుగా మారారు. జోదాతో పాటు మరో 27 మందిని పెళ్లాడాడు అక్బర్. ఆ తర్వాత అంబర్ మహారాజు శత్రువులను తన శత్రువులుగా భావించి యుద్ధాలు చేశాడు. చిన్నతనం నుంచే యుద్ధ విద్యలపై ఎక్కువగా శ్రద్ధ చూపటం వల్లనేమో అక్బర్ యుద్ధ తంత్రాలు చాలా భిన్నంగా ఉండేవి. ఆయుధాల తీరును మార్చి వాటిని మరింత శక్తివంతంగా మార్చాడు. శత్రువులను తేరుకోనీకుండా ముప్పేట దాడి చేయటంలో దిట్ట. స్వయంగా కథన రంగంలోకి దూకే ధీశాలి అక్బర్. ముందుండి నడిపేవాడే నాయకుడైతే ఆ క్రమంలో ముందు వరుసలో ఉంటాడు అక్బర్. యుద్ధాల్లో శత్రువులను సంహరించడానికి అక్బర్ అనుసరించిన తీరు అందరినీ ఆశ్చర్యపరిచేది. ఏనుగులను కేవలం సైనికుల సహాయానికి మాత్రమే వాడేవారు. అయితే అక్బర్ వాటినే సైనికుడిగా మార్చి శత్రువులను మట్టుబెట్టాడు. ఎన్ని యుద్ధాలు చేసినా, ఎంతమంది శత్రువులు మట్టుబెట్టాలని ప్రయత్నించినా అక్బర్ను ఏమీ చేయలేకపోయారు. కానీ విధి, మృత్యువు కాలం కోసం ఎదురుచూశాయి. వృద్ధాప్యంలోకి అడుగుడిన అక్బర్ తన 76 ఏళ్ల వయసులో కన్నుమూశారు. మొఘల్గా జన్మించి ప్రజలందరూ బాగుండాలని కోరుకున్న షెహన్షా హీరోగా మారాడు. ఇది ఈ వారం హీరో. వచ్చే వారం మరో హీరోతో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్.